ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ వందనములు. దేవుడి పేరిట మీకు వందనములు. అయితే ఈ ఉదయకాల సమయం ఏ అంశం గురించి మనం ధ్యానించుకుందామంటే కోపము. మనలో కోపము ఎలా పనిచేస్తుంది, దేవుడి కోపం ఎలా ఉంటుంది, ఈ విషయంపై మనం చదువుకుందాము. మత్తయి 21:12-13 వచనాలు చదువుకుంటే, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలు అమ్మువారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గృహంగా చేసుచున్నారే అనిను అని వాళ్ళని గద్దించి అక్కడి నుంచి తోలివేసను. అయితే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి 21:12-13లో దేవాలయాన్ని పాడు చేయడానికి దొంగలు అక్కడ చేరినట్టుగా, అయితే దొంగల గృహముగా చేయడానికి అది ప్రయత్నిస్తున్నట్టుగా, వ్యాపార గృహముగా చేస్తున్నట్టుగా అక్కడ కనబడుతుంది. అలాగే మత్తయి 3:7లోను కూడా సద్దుకేయులు పరిచారకులు పై కోపగించినట్లుగా అక్కడ కూడా మనకి కనబడుతుంది. అలాగే లోక 3:7లో కూడా సేమ్ పరిచారకులు సద్దుకేయులపై కోపగించినప్పుడు వారిని సర్ప సంతానంతో పోలుస్తాడనమాట. అయితే అక్కడ ఆ బిడ్డలను అలాగా పోల్చడానికి కూడా కారణం అంటే పాపముకి సాదృశ్యం సర్పము, ఆశీర్వాదానికి సృష్టికి సాదృశ్యం ఆయన దేవుడు. ఆయన అంటే దేవుడు. అయితే ఈ విధముగా దేవాలయాన్ని పాడు చేయడానికి చూసినప్పుడు వాళ్ళని గద్దించుట మనం మత్తయిలో చూస్తున్నాము. అలాగే మత్తయి 7లో కూడా వాళ్ళని గద్దించినట్లుంది. అలాగే ఎఫెసీయుల కార్యంలో కూడా 4:31-32లో కూడా కోపం అనే దానికి కొన్ని ఉదాహరణలు అనమాట. కోపం దేన్నైతే కోపం అంటామో అది దేవుడు దేవాలయం పాడు చేయడంలో అతను కోపపడ్డారు. మనం ఎలాగా కోపపడతాము, ఎలాగ దాన్ని మనం సరిదిద్దుకోవాలి, దేన్ని కోపం అంటాము అనే దానిపై ఎఫెసీయులోని 4:31-32లోని అన్ని రకాల చేదు, క్రోధము, కోపము, అరుపులు, ద్వేషములు ఇలాంటివి కూడా కోపం కిందే లెక్కలోకి వస్తాయట. దేవోభావాలు గల మనసు, మనం దేని మీదైనా ఆందోళన పడిపోయి అరిసేయడం ఇలాంటి వాటిని కూడా కోపంగా గుర్తింపబడ్డదనమాట. అలాగే మత్తయి 5:22లో కూడా సహోదరులకి మనం కోపగించుకుంటా వాళ్ళతోటి సంభాషించేటప్పుడు కూడా మంచిగా సంభాషించాలని ఇక్కడ రాయబడింది. సహోదరులకి కోపగించుకునేవాడు తీర్పునకు లోనవుతాడు అని చెప్పబడ్డది. కోపంతో కూడిన ప్రవర్తన పాపమని యేసు స్పష్టంగా తెలియజేశారట. మత్తయి 5:22లో మనం చేసేది కూడా ఇప్పుడు దొంగతనం చేయడమో, వ్యభిచారం చేయడమో ఇలాంటివే కాకుండా మనం కోపపడడం కూడా ఒక పాపం కిందే లెక్క వస్తుంది. కోపం అనేది కూడా ఒక పాపం అన్నమాట. మనం చేసేది కూడా ఒక రకమైన పాపం చేస్తున్నాము. మనం ఇది చేయటం లేదు కదా, మనం పాపాత్ములు ఎలాగవుతామో అని అనుకుంటాము. కానీ బైబిల్ గ్రంథంలో మనకు వచ్చే కోపము, ద్వేషము, అసూయ, క్రోధము, మానవ భావన ఇలాంటివన్నీ కూడా కోపం కిందే వస్తాయట. అలాగే మనం ఇలా చూసుకొని వెళ్తూ ఉంటే కోపం ఒక పాపమని మనకి అర్థమవుతుంది. అలాగే సామెతల్లో కూడా 29:22లోని కూడా కొన్నిసార్లు కోపం చూపించడం సరైందే అని అనిపించినప్పటికీ విపరీతమైన కోపము పాపం కిందే లెక్కలోకి వస్తుంది. ఇలా పాపాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనం ఏ విధముగా జీవించాలి సమాజంలోని, అలా జీవించుటకు దేవుడు కూడా కొన్ని వాక్యాలు రాసి ఉన్నాయి. మళ్ళీ నేను రేపటి దినాన్న ఈ వివరణ ఇస్తాను. కోపం దాని గురించి ఇప్పుడు వరకు చెప్పి ఉన్నాను కాబట్టి దీని గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా, ఇదిగో 10వ తారీఖులోకి పంపించున్నారు, మమ్మల్ని నడిపించున్నారు. ఈ 10 రోజులు కూడా నవంబర్ నెలలో
తండ్రి, గతించిన 9 రోజులు కూడా కాచి కాపాడి ఉన్నారు. దేవా, ఇప్పటి నుంచి కూడా నీ రెక్కల చాటును మళ్ళీ భద్రపరచండి. అయ్యా, ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యం గురించి ఎదురు చూస్తున్న వారికి తండ్రి, అయ్యా, కోపం అనేది అంశంపై వివరించిన వివరాన్ని బట్టి వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలో ప్రభువా, ఇది విన్ని వాళ్ళకి ఎలాగ అర్థం అవ్వాలో ప్రభువా, అలాగ తండ్రి అర్థం అవ్వటకు ప్రభువా ఏ ఒక్క మనిషితో నువ్వు మాట్లాడుతున్నావో ప్రభువా, అయ్యా, ఏ సహోదరితో మాట్లాడుతున్నావో ప్రభువా, అయ్యా, నువ్వు సరిచేయగల దేవుడివి. మాలో ఉన్న కోపాన్ని అయ్యా ఎలా తగ్గించుకోవాలనేది ప్రభువా నువ్వు తెలియజేసే దేవుడివి ప్రభువా. అయ్యా, మాలో కోపం ఏలుబాటు చేయకుండా, మాలో పాపం ఏలుబాటు చేయకుండా అయ్యా నువ్వు కాచి కాపాడండి. అయ్యా, నీ కోపం నీ మందిరము పాడు చేస్తున్నారని వచ్చింది కానీ ప్రభువా, అయ్యా, ఇంకే విషయంలోని అయ్యా నువ్వు మా తండ్రి కోపపడినట్లు కనబడలేదు కానీ ప్రభువా, మా కోపం అయితే ఎలా వివరించి ఉన్నావో మేము విని ఉన్నాం ప్రభువా. అయ్యా, మేము పాపం చేయలేదు అనుకుంటాం కానీ అది కోపం కిందే వస్తుంది ప్రభువా. అయ్యా, మేము పాపం చేయకుండా కోపపడకుండా అయ్యా సహోదరుల్ని అయ్యా మేము ఎలా ప్రేమించాలో, ఇరుగు పొరుగుని ఎలా ప్రేమించాలో, నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలా ప్రేమించమన్నావో అయ్యా అట్టి రీతిగా మేము ప్రేమించేవారుగా ఉండుటకు సహాయం చేయండి. అయ్యా, ఈ ఉదయకాల సమయం ప్రభువా, అయ్యా, ఎవరైతే దూర ప్రాంతాలు ప్రయాణిస్తున్నారో, ఏ పని నిమిత్తం వెళ్తున్నారో ప్రభువా, అయ్యా, రాకపోకలేదు నీ కాపుదలు ఉంచండి. ఆ పనిపాట్లలో ప్రభువా నువ్వు సహాయం అందించండి ప్రభువా. అయ్యా తండ్రి నాయనా, ఎవరైతే ప్రభువా బిడ్డలు ఎగ్జామ్ రాయటకు సిద్ధపడుతున్నారో, అయ్యా ఎగ్జామ్ రాస్తుండకు వెళ్తున్నారో వేళ తండ్రి నువ్వు సహాయం చేయండి. నీ జ్ఞానంతో నింపండి, మంచి విజయాన్ని అనుగ్రహించండి. అయ్యా, అలాగే ప్రభువా తండ్రి దేవా స్తోత్రములు ప్రభువా. వివాహం కానీ యవ్వనస్తులైన బిడ్డలు ప్రభువా, స్త్రీ పురుషుల్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా, ప్రత్యేకంగా దీవించండి. అయ్యా, వాళ్ళు హృదయానికి వాళ్ళు తండ్రి సాకారులు అయ్యా ఎక్కడో నువ్వు ఉంచి ఉన్నావు ప్రభువా, వాళ్ళు జతపరచుబట్టుకు సహాయం చేయండి. దేవానికి వందనాలు అయ్యా, నీకు వందనాలు అయ్యా. వ్యాపారాలు పెట్టి సక్సెస్ అవ్వలేకపోతున్నాం అనుకున్న బిడ్డలు నువ్వు దర్శించండి ప్రభువా. అయ్యా, వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇంకా నేను జీవించలేను అనుకున్న వాళ్ళతో నువ్వు మాట్లాడండి ప్రభువా. వ్యాపారాలను అభివృద్ధిపరచండి అయ్యా. ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటకు సహాయం చేయండి అయ్యా. చేతి పనులు ఉద్యోగాలను దీవించండి ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, రోగము తగ్గక నేను ఎంతో బాధపడుతున్నాను అయ్యా అని నీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డని నువ్వు చూడండి అయ్యా, స్వస్థపరచండి ప్రభువా. అయ్యా తండ్రి, నీ కృప లేనిదే ఏమీ జరగదు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చేయగల గొప్ప దేవుడి ప్రభువా. అయ్యా, వ్యాధిని తీసేయడం నీకు ఎంతో సులువు ప్రభువా, ఎంతో తండ్రి. అయ్యా, నీ కృప ఉంది ప్రభువా. అయ్యా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డని దర్శించండి ప్రభువా. స్వస్థపరచు యెహోవా, నీవు వైద్యుడికి వైద్యుడు, పరమ వైద్యుడు తండ్రి, నీకు వందనాలు. స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. స్తోత్రం తండ్రి. అయ్యా, ప్రత్యేకంగా దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, అడుగు పెట్టి తండ్రి నీ సువార్తకు వెళ్తుండగా ప్రభువా, అయ్యా, ఎండనక వాననక కొండనక గుట్టనక ప్రభువా, అయ్యా, వాగనక నీరనక ప్రభువా వెళ్తుండగా ప్రభువా నీ తోడుంచండి, నీ దేవదూతలు కావలుంచండి. అడుగు పెట్టిన దగ్గరల్లా ప్రభువా నీ అద్భుత ఆశ్చర్య కార్యములు బిడ్డల ద్వారా జరిగించమని ప్రభువా. అయ్యా, ఎక్కడైతే నీ సువార్త ప్రకటింపట్టుకు బయలుదేరి వెళ్తున్నారో ప్రభువా దైవ సేవకులు ప్రభువా, అక్కడ నీ వెలుగు ప్రకాశింపజేయి, నీ రూపంలో మార్చి ప్రభువా అయ్యా నీ వైపు ఆకర్షించుకోమని ప్రభువా, నీలో నడిపించమని ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. అద్భుతకర్త, ఆశ్చర్యకరుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. జీవం గల యేసయ్యా, జీవాన్నిచ్చే దేవుడు తండ్రి నాయన ప్రభువా. నీకు అసాధ్యమంటూ ఏమీ లేదు ప్రభువా, సమస్తము సాధ్యము ప్రభువా. భూమి ఆకాశాలు నిరాకారంగా ఉన్నప్పుడు ఆకారం కలుగజేసిన దేవుడు ప్రభువా, సృష్టిని కలుగజేసిన దేవుడు ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా నీకు మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా, నీ వైపు ఆకర్షించుకోండి ప్రభువా. అయ్యా, ఏ మూల నుంచి, ఏ ప్రదేశం నుంచి అయ్యా ఈ ప్రార్థన వింటున్నారో, ఈ వాక్యం వింటున్నారో ప్రభువా ఆకర్షించుకోండి అయ్యా. యేసు రాజా,
నా తండ్రి, నా డాడీ, నువ్వే తండ్రి నాయన బిడ్డలను మార్చి మలిచి తయారు చేసుకోమని, నీకు నచ్చిన పాత్రగా అయ్యా నువ్వు తండ్రి నాయన తయారు చేసుకోండి ప్రభువా. నీవే ఆకర్షించుకోండి ప్రభువా. అయ్యా నీకే నీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ ఉదయకాల సమయం చిన్న ప్రార్థన. నా